శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కుజగ్రహం రాశి మార్పుతోటి 28 జూలై 2025 నుండి 13 సెప్టెంబర్ 2025 వరకు అంటే రాబోయే 48 రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు. కుజ శనులు షష్టాష్టకం స్థితిలో ఉండటం వల్ల అపశకునం యోగంలో ఉండి ఉన్నారు. సో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గతంలో చెప్పినట్టు విస్ఫోటనం అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, యుద్ధాలు, అదేవిధంగా ఫ్లైట్స్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం చూస్తే ఇది జూన్ మాసంలో 7వ తారీఖు నుండి ఫామ్ అయింది. అంగారక యుగం ఫామ్ అయ్యి ఉండే 28 జూలై వరకు దాదాపుగా 5 ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగాయండి. 12 జూన్న మనం చాలా నష్టపోయాం, కోల్పోయాం ఎంతో మందిని. ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద క్రాష్ కావటం, 21వ తారీఖున జూన్ శాంటా కటారినాలో సో అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ క్రాష్ కావడం వల్ల చాలా మంది మరణానికి దారి తీసింది. 13 జూలైన జూనిచ్ ఏవియేషన్ ఫ్లైట్ లో యాక్సిడెంట్ కావడం వల్ల అదొకటి జరిగింది. అదేవిధంగా 21 జూలై తేదీన ఢాకాలో కూడా జెట్ క్రాష్ జరగడం జరిగింది. 24 జూలైన అంగారా అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ క్రాష్ అవడం జరిగింది. దాదాపుగా 5 ప్రమాదాలు చూసామండి. అదేవిధంగా ఇరాన్, ఇజ్రాయెల్ సో యుద్ధ మేఘాలు అల్లుకోవటం, యుద్ధం జరగటము, ఎంతో వందల వేల మందిని కోల్పోవటం, ఇవన్నీ కూడా దారితీశాయి. జస్ట్ బికాస్ ఆఫ్ కుజ కేతు అంగారక యోగంలో ఉండే. అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు. దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది, ఈ రాబోయే 48 రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నామండి. ముఖ్యంగా కాస్త బ్రీఫ్ చూద్దాం. కుజుడు అంటేనే శక్తికి కారకుడు. సహజంగా ఆయన 45 నుంచి 48 రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారు. సమారమి శక్తికి, యుద్ధానికి, కోపానికి శక్తివంతమైన గ్రహం అండి. సైన్యాధ్యక్షుడు అంటూ ఉంటాం కదా. సో కాబట్టి ఏంటంటే అందుకని ఇంత ఘనంగా మన ప్రభావం చూసిన అగ్నితో రాశిలో ఉండి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన భూతత్వ రాశి అయినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి బుధుడింట కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు. బుధుడు, కుజుడు మిత్రులేమి కాదు, శత్రుక్షేత్రమే. కానీ భూతత్వం అంటే అంత స్లోనెస్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే గతంలో ఎంత ఆవేశంగా దూకుడుగా ఉన్నాడో ఆ కుజుడు ఇప్పుడు ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, సో డిబేట్స్ పెట్టడానికి కొంత సమయం దొరుకుతుంది. భూతత్వ రాశి కొంచెం స్లో ఫేస్ లో ఉంటుంది. అదేవిధంగా బుధుడు ఏంటంటే ఐటీకి, విద్యకు, సో గేమ్స్ కి, స్పోర్ట్స్ కి, వ్యాపారానికి, ఇలాంటి వాటికి కారకుడు. సో ఆ బుద్ధి సంబంధించిన బుధుడింట కుజుడు ఉన్నాడు కాబట్టి సో గతంలో కంటే కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ఇప్పుడు కుజుడు కన్యా రాశిలో రావడం వల్ల ఎక్కువగా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడతాడు అని చెప్పవచ్చు. సో అదేవిధంగా యువతను కూడా బాగా వాడుకుంటాడు అని చెప్పవచ్చు. గతంతో పోలిస్తే భావోద్వేగాల మీద కాకుండా యుక్తి పైన నడుస్తాడు ఈ యొక్క కుజుడు అని చెప్పవచ్చు అండి. సో ఈ యొక్క కుజుడు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి ఆయనకు దృష్టిలు సహజంగా ఎక్కడున్నా సరే 4, 7, 8 దృష్టిలు ఉంటాయండి. ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది. విశేష దృష్టిలు ఏంటంటే కుజుడికి 4 మరియు 8 దృష్టిలు ఉంటాయి. సో తన చతుర్థ దృష్టి చేత ధనస్సు రాశిని వీక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా సప్తమ దృష్టి చేత మీన రాశిని వీక్షిస్తారు. అష్టమ దృష్టి చేత మేష రాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు. సో అన్ని కూడా ఏంటంటే తన మిత్రక్షేత్రాలు ఒకటి మేషం స్వస్థానం అవుతుందండి. ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు శని, కుజుడు పరస్పర ఎదురెదురుగా ఉన్న సమసప్తకంలో ఉన్నారండి. దీన్ని జ్వాలాముఖి యోగం లేదా అపశక్న యోగం అని కూడా ఉంటారు. టెక్నాలజికల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉన్నా కూడాను కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూతత్వము, జలతత్వం ఎదురెదురుగా ఉన్న గ్రహాలు చూసుకుంటూ ఉన్నాయి. కాబట్టి దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య భూ జల వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆకాశ మార్గాన్ని కూడా కొంచెం పోట్లాడుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి ఈ దేశ గోచార పరంగా. అదేవిధంగా ఈ యొక్క బుధుడు 3 నక్షత్రాల మీద పయనం చేస్తాడు. ఉత్తర, హస్త, చిత్త. ముఖ్యంగా ఏంటంటే ఈయన 13 ఆగస్టు వరకు ఉత్తర నక్షత్రం మీద పయనం చేస్తాడు. 13 ఆగస్టు నుండి ఈ యొక్క 3 సెప్టెంబర్ వరకు కూడా చంద్ర నక్షత్రం అంటే హస్త నక్షత్రం మీద, 3 సెప్టెంబర్ నుంచి 13 సెప్టెంబర్ 10 రోజుల పాటుగా నక్షత్రం చిత్త నక్షత్రం మీద పయనం చేస్తూ ఉంటారండి. అదేవిధంగా సో ఏ రాశిలో ఉంటాడో ఆ రాశాధిపతి బుధుడు వక్రీకరించి ఉంటాడు. కాబట్టి 13 ఆగస్టు వరకు కూడా మీరు మీ యొక్క మాటలు, కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా వాడాలండి. దురుసుగా, దూకుడుగా వ్యవహరించడం వల్ల, అలా మాట్లాడటం వల్ల సో కొన్ని పనుల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్లో కానీ, మీ యొక్క డ్రాఫ్టింగ్ కానీ, సబ్మిషన్ చేసే విషయాల్లో కానీ కొంత సంయమనం వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు అండి. ఈ యొక్క మిథున రాశి వారికి
కుజగ్రహ రాశి మార్పుతో అంటే సింహాన్ని వదిలి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొందడం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే యొక్క ఫలితాలు వర్తిస్తాయి. మిథున రాశి వారికి 6 మరియు 11వ స్థానాధిపతి కుజుడు అవుతారు. ఈ యొక్క కుజుడు మీకు 4వ స్థానంలో కన్యా రాశిలో బుధుడింట ఉన్నాడు. సో కుజగ్రహానికి ఏ దృష్టి ఉంటాయి? చతుర్థ దృష్టి, సప్తమ దృష్టి, అష్టమ దృష్టి. ఆయన 4వ దృష్టి చేత కన్యా రాశి నుండి 4వ దృష్టి చేత ధనుస్సును వీక్షిస్తాడు. సప్తమ దృష్టి చేత 10వ స్థానం అయినటువంటి ఈ యొక్క మీనరాశిని, 10వ స్థానం అంటే కన్ఫ్యూజ్ ఏం లేదండి, మిథునం నుండి 10వ స్థానము మీనం అవుతుంది కాబట్టి మీనరాశిని. అష్టమ దృష్టి చేత 11వ స్థానం అయినటువంటి మేషరాశిని వీక్షిస్తూ ఉంటాడు. అంటే 4లో ఉండి ఈ యొక్క 7, 10, 11 స్థానాలను చూస్తూ ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా వస్తాయి. 4 అంటే ఏంటి? ఇల్లు, వాహనము, ప్రాపర్టీ, ఫ్యామిలీ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తాయి. 6వ స్థానం ఏంటంటే లోన్స్, శత్రు, రుణ, రోగ బాధ, మాట పట్టింపులు. 6వ అధిపతి ఎప్పుడైతే 4లో ఉంటారో ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న మాట పట్టింపులు లాంటివి కొంచెం వచ్చిపోతూ ఉంటాయండి. అదేవిధంగా కొంతమంది ప్రాపర్టీ సంబంధమైన డిబేట్స్, ఇష్యూస్ రేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మదర్ హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. 6 అంటే రోగస్థానం కదా, 4 అంటే మదర్ హెల్త్ విషయంలో కొంత చెకప్ చేయించుకోవడం లాంటివి చేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా 13 ఆగస్టు వరకు కూడా బుధుడు అంటే కుజుడున్న రాశాధిపతి బుధుడు వక్రీకరణలో ఉన్నారు కాబట్టి, అంటే ఆ బుధుడు ఏంటంటే మీకు వాక్కు స్థానంలో ఉన్నారు కాబట్టి, ధన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రాపర్టీ సంబంధంగా ముఖ్యంగా వాక్కు విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలండి. సో కోపంతో ఆవేశంతో మాట్లాడడం వల్ల కమ్యూనికేషన్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటి నిర్మాణాల కోసం కావచ్చు, వాహనాల కోసం కావచ్చు, ఇలాంటి వాటి కోసం కొంత లోన్స్ అప్రోచ్ కావట్లేదు కానీ సో ఇలాంటివి చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మరి 7వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటాం. 7వ స్థానం అంటే ఏంటి? లీగల్ బాండేజ్, వ్యాపారము, ఒకవేళ కనుక నేను వివాహం గురించి మాట్లాడితే జీవిత భాగస్వామి. 6వ అధిపతి 4లో ఉండి 7వ స్థానం చూస్తూ ఉన్నారు కాబట్టి వివాహ వ్యవస్థలో సర్దుబాట్ల మీద దృష్టి పెడతారు. వివాహ జీవితంలో కొన్ని ఏదైనా మాట పట్టింపులు, గొడవలు కొన్ని రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వివాహ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు గురుగ్రహం యొక్క దృష్టి ఉంది. సో మీ యొక్క రాశి మిథున రాశి నుండి కాబట్టి సో కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని యొక్క దృష్టి కూడా ఉంది. శని, గురు గ్రహాల యొక్క దృష్టి సప్తమ మీద ఉంది, కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి మీరు ఏదైనా ప్రయాణాలు చేసే విషయంలో కానీ దృష్టి పెడతారు అని చెప్పవచ్చు. ప్రయాణాల మీద దృష్టి పెడతారు, వివాహ వ్యవస్థ మీద దృష్టి పెడతారు, అలాంటి విషయాలు రైజ్ అవుతాయి. వ్యాపార భాగస్వామితో కూడా సో మీరు చర్చించుకోవడం, కుజుడు బుధుడింట ఉన్నాడో ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం ఆలోచనతో చేసే అవకాశం దొరికింది. ఇప్పుడు భూతత్వ రాశిలో ఉన్నాడు, సమయం దొరుకుతుంది, లాజిక్ డిబేట్ లాంటి అవకాశం వస్తుంది కాబట్టి సో మంచిదండి. అదేవిధంగా చతుర్థంలో ఉండి 10ని చూస్తూ ఉన్నారు, వృత్తి స్థానంలో కూడా బాగుంటుంది. కానీ శని కుజుల యొక్క దృష్టి ఉంది కాబట్టి హల్చల్ హడావుడిగా ఉంటుంది. సో రిలాక్స్గా మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి. ఎవరితో కూడా గొడవలు వద్దు, గాసిప్స్ వద్దు, ఆఫీస్ పార్టీస్ దూరంగా ఉంటే చాలు. సో 11వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీకు నిజంగా ఉద్యోగంలో ఎవరైతే కనుక ఫీల్డ్లో ఉండి ముందు నుంచి కష్టపడుతూ ఉన్నారో అలాంటి వారికి న్యాయంగా రావాల్సిన ప్రమోషన్ ఏదైతే ఉంటే వచ్చే అవకాశం బలంగా ఉంది. అదేవిధంగా రావాల్సిన ధనం కూడా వచ్చి తీరుతుంది అని చెప్పవచ్చు. 4, 11 సంబంధం వచ్చింది, స్వస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి భూముల కొనుగోలు అమ్మకాల ద్వారా కూడా కొంతమందికి ధనాదాయం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా 10లో శని ఉండి చతుర్థంలో కుజుడు ఉన్నారు కాబట్టి 4 అంటే ఇల్లు, 10 అంటే వృత్తి. అక్కడ శని కర్మకారకుడు, కుటుంబం కాబట్టి ఇంటిని పనిని బ్యాలెన్స్ చేసుకోగలగాలండి. సో కొంతమంది ఉంటారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంటి గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తూ ఉంటే సో డిఫికల్టీస్ మొదలవుతాయి. 1 టాస్క్ అట్ ఏ టైం అందుకే చెప్తూ ఉంటాం. ఆఫీస్లో ఉన్నంతసేపు ఆఫీస్ గురించి మనం వర్క్ చేసుకుని కంప్లీట్ చేసేస్తే ఇంట్లో మనం మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటాం. ఎమర్జెన్సీ ఉంటే అది అందరికీ కామన్ అండి. కాబట్టి ట్రై టు బ్యాలెన్స్ బోత్ అండి. సో ఇలా చేసుకోగలిగితే బాగుంటుంది. రెమెడీస్ ఏంటయ్యా అంటే రోగాధిపతి 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 4లో ఉన్నాడు కాబట్టి హెల్త్ విషయంలో ముఖ్యంగా కడుపుకు సంబంధమైన, స్టమక్ సంబంధమైన చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మేజర్గా మనకేమి ఇబ్బంది కనపడట్లేదు. ఎందుకంటే ఒకటే ఒక అడ్వాంటేజ్ మీ యొక్క రాశిలో గురుగ్రహం ఉండటమే. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా కుజుడికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం. అదేవిధంగా శని వక్రీకరించి 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి శని కుజుల యొక్క గ్రహస్తోతాలు, బీజమంతాలు పఠనం చేయడం కూడా ఉపయోగంగా ఉంటుంది. శని కాళ్ళను చూపిస్తా ఇండికేట్ చేస్తే శరీరంలో, కుజుడు కండరాల గుజ్జు కాబట్టి సో డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. అగ్రెసివ్ ఎనర్జీ ఖర్చు కావాలంటే సో నడక చేయడము,
అవసరమైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం చేయండి. సో దానివల్ల ఏంటంటే కొంత స్టేబుల్గా ఉండి ఆలోచించేటువంటి శక్తి మీకు దొరుకుతుంది. మీకు కనుక ఇంకా మిథున రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మిథున రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు, అదేవిధంగా వీరు ఈ రాశిలోనే జన్మం ఎందుకు తీసుకుందని నాకు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ వీడియోలో రిలీజ్ చేస్తాము, మంచి విషయాలు అందులో పొందుపరచడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.